లూసిఫర్ దేవుడికి అవిధేయుడిగా తిరిగాడు, దేవునికి విరోధిగా తిరిగాడు. వాడితో పాటు పడిన దోతలు చూస్తే అందరూ అవిధేయులయ్యారు దేవునికి. ఈరోజు మనుషులందరూ ఎవరైతే దేవుడికి విరోధంగా తిరుగుతున్నారో వారందరికీ రాజు ఎవరంటే లూసిఫర్. నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడు అవుతావో ఆ అపవాది నిన్ను వెంటనే పట్టుకుంటావు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు సౌల్ అంటే ఇశ్రాయేలుకి మొదటి రాజు. దేవుడు రాజుగా ఉండడానికి నిర్ణయించాడు. దేవుడు అభిషేకించమని సమూయేలుతో చెప్పాడు. రాత్రంతా సమూయేలు మాట్లాడి సౌల్ని ఇశ్రాయేలుకి మొదటి రాజుగా, గొప్ప రాజుగా అభిషేకించాడు. కానీ అంత గొప్ప వ్యక్తి నాశనం అవటానికి కారణం ఏంటి అని చూస్తే అవిధేయత. ఎప్పుడైతే తను దేవునికి అవిధేయుడయ్యాడో, ఇప్పుడు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఆయన ఎప్పుడైతే దేవునికి అవిధేయుడయ్యాడో నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? దురాత్మతో పట్టి పీడించబడ్డాడు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్, చచ్చిపోయి సూసైడల్ స్పిరిట్. చివరికి ఎట్లా చచ్చాడు? తన కత్తి మీద తను పడి చచ్చాడట, పొడుచుకుని చచ్చాడు. ఆ ఆత్మ చూసినప్పుడు అవిధేయత ద్వారముగా కలుగుతుంది. అవిధేయత అనేది ఒక ఆత్మ. అంటే ఈరోజు నీ జీవితంలో కానీ దేవునికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే అవిధేయత అనే ఆత్మ నిన్ను ఏళ్తుందనమాట. జాగ్రత్త. దేవుని చిత్తము జరిగించకుండా, దేవుని మార్గంలోకి వెళ్ళకుండా, దేవుని కార్యాలు చేయకుండా దేవునికి విరోధంగా వెళ్తున్నావు అంటే అవిధేయత అనే ఆత్మ నిన్ను ఏళ్తుందేమో. అవిధేయత అనే ఆత్మ నుండి విడుదల కలగాలంటే నీ తప్పుని సరిదిద్దుకుని దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి యూ హ్యావ్ టు రెనౌన్స్. ప్రభువా, ఇంకా నేను చేసిన తప్పుని క్షమించు. ఆ ఆత్మకి నాలో చోటు లేదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.